ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు అయిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఉదయకాలం కొంత సమయం మీరు ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ బలలో పాల్పొందనైనగా వాక్య పిల్లలు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యమైన బలలో పాల్పొందడానికి కృపనిమ్ము. చదువుకుని లేఖను మా ద్వారా మాతో మాట్లాడండి. పాపకు రెక్కిన విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే పిల్లలకు అధిక మహిమకు నడిపించు. సమయోచిత సాయం మీరు నాకు అనుగ్రహించి మీరే వాడుకోమని కోవచ్చు. యేసు నామను స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమేన్. పోయిన వారం ఏం చూసాం మనం? భక్తులు లేదా పరిశుద్ధులు, అపోస్తలులు, శిష్యులు, ఇంకా ఎవరైనా దేవుని పిల్లలందరూ ఉండరాని చోటు నిలిచి ఉంటే సంభవించేది ఏంటిది అని మనం చూస్తూ వచ్చాం. అవునా? పరిశుద్ధులు ఉండరాని చోటు ఉండకుండా, దేవుడు చెప్పిన స్థలాన్ని వినకుండా వారికి ఇష్టమైన స్థలానికి వెళ్తూ ఉంటారు. అట్లు వెళ్ళడం ద్వారా ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మనం కొందరి విషయం చూస్తూ వచ్చాం. అబ్రహామును మొదటిగా అబ్రహాం చూసాం. కల్దీల పట్టణంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు కనానుకు పంపించాడు. అక్కడ ఉండమని చెప్పినప్పుడు ఏం జరిగింది? కరువు వచ్చింది. కరువు రావడంతో ఏమైంది? దేవుడు ఉండమన్న స్థలంలో ఉండకుండా ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళిన వెంటనే అక్కడ పాపం చేయడానికి వెనుకాడడం లేదు, అబద్ధమాడడానికి. భార్యను అక్క తమ్ముడు అన్న అనమంటాడు. చూడండి, అక్కడ వెళ్ళడం ఎందుకు? దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించడం ఎందుకు? దేవుడు వద్దన్న స్థలంలోకి వెళుతారు కొందరు, నానా రకాల ఇబ్బందుల పాలు చేయబడతారు. కనుక ఎంతో అవమానకరమైన జీవితం అక్కడ గడిపాడు. అవునా? దేనికి కారణం ఏంటి? దేవుడు ఉండమన్న స్థలంలో ఉండలేని కారణాన్ని బట్టి ప్రజలు కొందరు ఉన్నారు. వారికి ఇష్టం వచ్చే దేశాలు, సంఘాలు, ప్రాంతాలు అన్ని తిరుగుతూ ఉంటారు. ఒక స్థానిక సంఘం అనేది ఉండేది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఏంటంటే, నేను సిద్దిపేటలో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి మన సంఘానికి అప్పుడప్పుడు వచ్చేవాడు. అన్ని సంఘాలు తిరుగుతూ వచ్చేవాడు, అన్ని సంఘాలు తిరుగుతూ. అయితే ఒక స్థిరమైన సంఘం ఆయనకు లేదు. అయితే ఆ వ్యక్తి అనుకోకుండా సూసైడ్ చేసుకున్నాడు. ఏం చేసినాడు? వాయిదం ఏదో వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయినాడు. మేము వెళ్ళే వరకు మీకు తెచ్చుకొచ్చి ఆయన ఈ విధంగా చేసుకొని చనిపోయినాడు పలానా స్థలంలో అన్నాను. అప్పుడు నేను అన్నాను, ఆయన అన్ని చర్చిలు తిరుగుతాడు, మాకు సంబంధం లేదు అన్నా. అర్థమైందా ఎందుకు చెప్పిన ఈ స్టోరీ? ఒక స్థానిక సంఘం అనేది ఉండాలి. ఎప్పుడైనా అన్ని పరిస్థితుల్లో మన కొరకు నిలబడేవారు, అన్నిట్లో ఆదుకునేవారు, కాపాడేవారు, ప్రార్థించేవారు, క్షేమం కోరేవారు. ఒక స్థానిక సంఘం అనేది లేదనంటే ఎన్నో ప్రతికూల పరిస్థితులు వస్తుంటాయి. కనుక పరిశుద్ధులు ఉండరాని చోటు ఉండడం ద్వారా ఏం జరుగుతుంది? చాలా నష్టపోతూ ఉంటారు. దేవుడు చెప్పిన స్థలంలో ఉండకుండా తమకిష్టం వచ్చిన స్థలం వెళ్ళిపోవడం ఎంతో నష్టపోయినాడు అబ్రహాం. తర్వాత లోతు కూడా అబ్రహాంతో కలిసి ఉన్నంత కాలం చాలా మంచిగా ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాం పశువుల కాపర్లు, లోతు యొక్క పశువుల కాపర్లు కలం ఏర్పడడం ద్వారా అబ్రహాం అన్నాడు, ఏమని? మన పశువుల కాపర్లకు కలం ఉండకుండా ఉండాలంటే నువ్వు వేరు కావాలా, నేను వేరు కావాలన్నాడు.
అప్పుడే పరిస్థితి ఎలాగున్నా నేను నీతో ఉన్నాను కనుక నీతోనే ఉంటానా అనలేదు. అప్పుడేం చేసినాడు? యోర్దాను ప్రాంతంలో ఉన్న నీరు ప్రవహించే స్థలంలో అక్కడ పంటలు మంచి పండించవచ్చు, మరి ఆస్తికర్తను కావచ్చు అనుకున్నాడు. అటు వెళ్ళిపోతే ఏం జరిగింది? సొదొమ పక్కన, అది కూడా సొదొమ పక్కన గుడారం వేసుకున్నాడు. అయితే కొంతకాలానికి సొదొమకి వెళ్ళిపోయాడు. సొదొమ యొక్క పాపం ఎట్లాంటిది? సొదొమ గుమార పాపం ఆకాశం అంటున్నంతగా పెరిగిపోయినది. వారిలో ఉండనివ్వకుండా నీతిమంతుడైన ఈయన వారి ప్రవర్తన విధానం చూసి ఎంతో నొచ్చుకున్నాడు, కానీ అక్కడి నుంచి వెలుపటికి రాలేదు. దేవుడే కృప కలిగిన వాడు కనుక అబ్రహామును బట్టి లోతును వెలుపటికి నడిపించాడు. అక్కడ వెళ్ళాక లోతు తన కుటుంబం ఏమైపోయింది? చాలా నష్టపోయింది. అదంతా మనకు తెలుసు. కనుక భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, వద్దన్న పని చేయడం ద్వారా, వద్దన్న స్థలంలో ఉండడం ద్వారా. తర్వాత ఎవరు? యాకోబు ఎక్కడ? పద్దనరాములో ఉండాలంటే ఆయన ఎక్కడ ఉండాలి? అసలు దేవుడు చెప్పిండు బేతేల్లో ఉండాలి. ఆయన బేతేల్లో ఉండమని చెప్తే యాకోబు పద్దనరాముకి వెళ్ళి వాళ్ళ మామ దగ్గర ఉండి కొంతకాలం నివసించి ఏం చేసినాడు? మామను మోసం చేసినాడు. ఇక్కడ అన్నదమ్ములను తండ్రిని మోసం చేసినాడు. మామను కూడా మామ కూడా ఈయన కంటే మోసగాడు. విన్నారా? కనుక అటు జీవించి ఎంతో నష్టాన్ని అనుభవిస్తూ వచ్చాడు. అవునరా? అది ఇప్పుడు ఇంకా కొంతమందిని చూస్తాం, ఎవరెవరు ఎట్లా ఉన్నారా సంగతి చూస్తాం. ఇక్కడ 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూస్తుండగా స్నానం చే ఒక స్త్రీ కనబడెను. వసంతకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే సమయం. ఎవరు? రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో ఏం చేసినాడు? ఆయన చీఫ్ సోల్జర్ ఎవరు? దావీదు యొక్క చీఫ్ సోల్జర్ ఎవరు? యోవాబును యుద్ధమునకు పంపించాడు. రాజైన యుద్ధశూరుడైన దావీదు యుద్ధానికి వెళ్ళక ఇంటి దగ్గర నిలిచిపోయినాడు. ఇంటి దగ్గర నిలిచిపోయి ప్రొద్దుగుంకు వేళ పడక మీద నుండి లేచి మిద్దెపై తిరుగుచుండగా స్నానం చేయుచున్న ఒక స్త్రీ కనబడింది. ఆమె బహు సౌందర్యవతి. ఆమెను పిలిపించి దావీదు ఆమెతో శయనించెను. ఇవన్నీ ఎంక్వైరీ చేసినాడు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన ఒక వ్యక్తికి భార్య అవునంటారా? 2వ సమూయేలు 11వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును ఊరా వారును గుడారములలో నివసించుండగను నా అధిపతి యోవాబును నా ఏళ్ల వాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకు నా భార్య యొద్ద పండుకొంటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు, నేను ఎలాగూ చేయువాడును కానని దావీదు అనెను. చూడండి, తాను ఫలాని వ్యక్తి భార్య అనే సంగతి తెలిసి తనను పిలిపించుకోవడము పాపము చేయడమే కాదు, దానికి విరుద్ధంగా ఆమె భర్తను చంపడానికి ప్లాన్ వేశాడు. చూడండి, ఆమెతో పాపం చేశాము, చేరాని కార్యం చేయడం, తన భర్తను చంపడానికి వెనుకాడలేదు. యుద్ధానికి వెళ్ళవు. ఆ చిప్ సోల్జర్స్తో అంటాడు, ఏమంటాడు?
ఆ ఉరియాను ముందు ఆ యుద్ధంలో ముందు పెట్టు. ఎందుకు చెప్పండి? ముందు ఎందుకు పెట్టాలా? చంపడానికి సులువైన మార్గం. అది దావీదు యొక్క ప్లాన్. ఒక్క పాపానికి ఎన్ని పాపాలు సమకూరుస్తున్నాడు ఈయన! దేవుని హృదయాసారి, అవునా? పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవునికి నమ్మకస్తుడు అనిపించుకున్నవాడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ దినాల్లో ఎవరు పరిశుద్ధులు, ఎవరు నమ్మకమైన వారు, ఎవరు యోగ్యులో మనం నమ్మడానికి వీలు కనుక మానవులను, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏ మానవుని నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే అంతటి పరిశుద్ధుడిగా ఉన్నవాడు, నమ్మకమైన వాడు ఏం చేసినాడు చెప్పండి? మనము మామూలుగా ఉంటే పర్లేదు, అలసిపోయో లేకపోతే అనారోగ్యం బట్టి ఇంటికాడ ఉంటాం. అది రాజులు యుద్ధానికి వెళ్ళే సమయం అది. వాస్తవంగా ఒక దిక్కు నీ ప్రజలు యుద్ధానికి వెళితే నీ ఇంట్లో పడుకున్నావు. సోమరితనం ఏంది? సోమరితనంగా ఉండి పడుకున్నవాడు ఎంత పాపం చేసినాడు చూడండి, ఎంత నిర్లక్ష్యం చేశాడు. దేవుని భయం విడిచి వాతవేయబడిన మనస్సాక్షితో పాపం చేయడానికి వెనుకాడలేదు. అంత మాత్రమే కాదు, జాగ్రత్తలు చేయడమే కాదు, తన భర్తను కూడా చంపడానికి వెనుకాడడం లేదు. అవునంటారా? తన భర్తను కూడా చంపడానికి వెనుకాడడం లేదు. ఎట్లా జరిగిందో చూడండి. ఎందుకు చెప్పండి? ఆమె భక్తుడు, దేవుని చిత్తానుసారమైన మనిషి కలిగిన దావీదు ఇంత ఘోరమైన పాపముని ఎలా చేయగలిగాను? సైన్యముతో యుద్ధమునకు వెళ్ళి ఉంటే ఇలాగ జరిగేది కాదు. సోమరితనంగా నిద్రపోక, మరి వాక్య ధ్యానములోనన్నా కనీసం ప్రార్థన జీవితం, ప్రభుత్వాలన్నా గడపడం, బైబిల్ అన్న చదువుకోవడం అని ఉంటే ఎంతో బాగుండేది. అటు చేయకుండా వాకింగ్ చేస్తున్నాడు. వాకింగ్ చేయడం తప్పని కాదు. అయితే అనుకోకుండా ఆ వ్యక్తిని చూడడం, తెలియకుండా కనుదృష్టి పడవచ్చు. పక్కన జరుపుకుంటే అయిపోయేది కదా, దాన్ని లక్ష్య పెట్టవలసిన అవసరము లేదు. కానీ దానికి బదులు ఏమైంది? దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడు. ఒక్క పాపానికి ఇంకో ఎన్ని పాపాలు? నరాంతకుడు అయిపోతున్నాడు చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా దాన్ని ఏం చేసినాడు? పాపం చేసిండు, సైలెంట్గా ఉన్నాడు. దావీదు పాపం చేసి సైలెంట్గా ఉన్నాడు. ఎవరికి నేను చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నాడు. కొంతకాలానికి దేవుడే ఆయన దావీదు దగ్గరికి పంపించాడు. ఎవరిని? నాతాను ప్రవక్తను దావీదు దగ్గరకు పంపించి ఆయనతో వెళ్ళి మాట్లాడు అన్నాడు. మాట్లాడిన వెంటనే పొడుపు కథ చెప్పినా దానికి కోపం వచ్చి ఏమన్నాడు చెప్పండి? ఆ వ్యక్తి నరాంతకుడు, అతను బ్రతికించకూడదు అన్నాడు. ఆ వ్యక్తి నీవే అన్నాడు. ప్రవక్త అన్నాడా? అన్నాడు. ఈ దినాల్లో నువ్వు పాపం చేసినట్లయితే సేవకుడు డైరెక్ట్గా నీతో చెప్తే నీవు సహిస్తావా? నువ్వు ఓర్చుకుంటావా? చెప్పు చూద్దాం. ఓర్చుకుంటారా? ఏం సేవకుడయ్యా, ఇదే నా చెప్పడం? అవునా? ఇదే చర్చు నాది, 100 చర్చుల్ని చుట్టూ ఏమంటారు? కనుక విరుద్ధంగా ప్రవర్తించడం, పరిశుద్ధులు ఉండరాని చోటు ఉండడం, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడం అది దైవ క్రమము కాదు. కనుక మన జీవితంలో మనం ఎలా పరీక్ష నడుచుకుంటున్నాం? సాతానుడు వాడు వెలుగుదూత వేషం వేసుకొని విశ్వాసి అని, సేవకుడని, బోధకుడనని చెప్పి ఏం చేస్తాడు? మనలో తప్పు మార్గమును పట్టిస్తాడు, వద్దన్న స్థలానికి పంపిస్తాడు, చేయరాని కార్యం చేయిస్తాడు. దాన్ని ఊకొడతాము, ఆ విధంగా చేస్తూ ఉంటాం. అది దైవ లక్షణము. సాతాను ప్రేరేపించే దానికి విధేయ చూపిస్తాం, కానీ దేవుడు చెప్పిన దాన్ని చేస్తామా? మనం చేస్తామా అంటున్నా?
దేవుడు చెప్పిన దానికి ఎంతో కాలం టైం తీసుకుంటాం. సాతాను చెప్పిన వెంటనే ఏం చేస్తాం? వెంటనే ఆ పని చేస్తాం కాదా? అంతం ఏమైపోతుంది? అంతం నరకానికి తప్పదు. ఇంటి దగ్గర ఉన్నప్పటికైనా వాక్యం చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, దేవునితో గడపవచ్చు. ఏమంటారు? దానికి బదులుగా ఏం చేస్తున్నాడు? వాకింగ్ చేస్తున్నాడు. రాజు కనుక ఎవరేమి అనుకోరు. కనుక మన జీవితంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మనుషులు ఏదైనా ప్రోత్సహిస్తే ఆ ప్రకారం చేస్తూ పరిగెత్తుతున్నామా? ఇదే చూపిస్తున్నామా? దాని అంతం ఏమైతుందో మనం తెలుసుకోవాలి. చాలు. రెండవది, దైవజనుడు. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి, యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడగగా అతడు నేనే అనను. చాలు. యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు. ఈయనెవరు? పేరు లేదు. అర్థమైందా? పేరు లేనటువంటి దైవజనుడు, పేరు తెలియని దైవజనుడు ఉన్నాడు. యరొబాము యొక్క పాపములను బట్టి అతన్ని గద్దించటకు ఆ దైవజనుడు దేవుని చేత పంపబడ్డాడు. దైవాజ్ఞ ప్రకారము దైవజనుడు వెళ్ళి రాజైన యరొబాము పైకి రాబో తీర్పును ప్రకటించాడు. ఈ దైవజనుడు ఆ దైవజనుని పట్టుకొంటకు యరొబాము చెయ్యి చాపగా వెంటనే అతని చెయ్యి ఎండిపోయెను. అవునా? అతని చెయ్యి ఏమైంది? ఎండిపోయెను. చూశారా? తర్వాత అయితే దైవజనుడు మరలా యరొబాము కొరకు దేవుడు వేడుకొనగా చెయ్యి బాగుపడెను. యరొబాము ప్రత్యుత్తరంగా ఆ దైవజనుడికి బహుమానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఎందుకు? ఆ దైవజనుడిని కొట్టడానికి వెనుకాడలేదు. చెయ్యి ఎండిపోగానే మళ్ళా అప్పుడు మారిపోయి తన హృదయం మార్చుకొని ఇంటికి పిలుస్తున్నాడు తగు మర్యాద చేయాలని. చేస్తే ఏం జరిగింది చెప్పండి? బహుమానం ఇవ్వడానికి వెనుకాడినాడా? లేదు. ఇంటికి రమ్మని వచ్చి భోజనం చేసుకోమని పిలుస్తున్నాడు. దేవుని ఆజ్ఞ దైవజనుడికి ఏమాజ్ఞ? ఎక్కడ నీవు భోజనం చేయకూడదు, ఎవరిని ఆహ్వానించిన మంచినీళ్ళు కూడా తాగకూడదు. అది దేవుని ఆజ్ఞ. అయితే ఆయన దేవుడు చెప్పిన రీతిగా దైవాజ్ఞకు లోబడి రాజుకు యరొబాము పిలిచినా అంగీకరించలేదు. నేను నీ దగ్గర ఒక్క మంచినీళ్ళు కూడా తాగని నీ దగ్గర రానన్నాడు. రానని చెప్పి చేసిన తర్వాత ఏం జరిగింది? యరొబాము ఇంటికి వెళ్ళటకు, ఆ ఇంటిలో భోజనం చేయటకును అతడు ఎంత మాత్రం ఒప్పుకొనక నిరాకరించాడు. అతడు తిరిగి ప్రయాణం చేయొచ్చుడు దారిలో ఒక మస్తకి వృక్షం కింద కూర్చుండెను. అలసిపోయిన వాడిగా ఆ మస్తకి వృక్షం కింద కూర్చున్నాడు. బేతేలులో ఉన్న ముసలి ప్రవక్త మస్తకి వృక్షం కింద కూర్చొని అలసట తీర్చుకుంటున్నాడు ఈ దైవజనుడు. బేతేలులో ఎవరు? ముసలి ప్రవక్త ఉన్నాడు. ఆ ముసలి ప్రవక్త అబద్ధ బోధకుడు. ముసలి ప్రవక్త ఎవరు? అబద్ధ బోధకుడు. ఆ ముసలి ప్రవక్త అంటాడు, ఈయన తినకుండా వెళ్ళిపోతున్నాడు అనే సంగతి తెలుసుకొని తన కుమారుల ద్వారా సంగతులను తెలుసుకొని దైవజనుడి దగ్గరికి వెళ్ళి తన ఇంటికి వచ్చి భోజనం చేయమని అతన్ని ఆహ్వానించాడు. ఈ దైవజనుడిని తన ఇంటికి, ఎవరింటికి? ముసలి ప్రవక్త పిలిచాడు. దేవుని ఆజ్ఞ ఎవరి దగ్గర నువ్వు మంచినీళ్ళు కానీ
ఏమి తినకూడదు అని చెప్పి పంపించాడు దేవుడు. ఆ విధంగా పంపించకుండా ఈ ముసలి ప్రవక్త అబద్ధమాడినాడు. దేవుడు నాతో మాట్లాడినాడు కనుక నీవు వచ్చి నన్ను భోజనం చేయమని చెప్పి పిలువమన్నాడు, నేను అందుకే వచ్చినా అంటాడు. చూడండి, అబద్ధ బోధకులు ఎంతమంది ఉన్నారు. పరలోకం నుండి ఊడిపడేలాగా బోధ చేస్తారు. ఇది నిజమైన పరలోకం అయితే ఇక్కడే ఉంది అనుకుంటారు. ఎవరు మోసగాడిన సంగతి తెలుసుకోరు ఈ దినాల్లో. అందుకని ఏం చేస్తున్నారు? ఇటు అటు పరిగెత్తుతుంటారు. దానికి మనం ఏం చేయలేము. ఎందుకు ఇలా చేస్తున్నామని తగిన కాలం మందు దేవుడే వాడిని చూసుకుంటాడు. అప్పుడు ఏం చేసినాడు? ఆవాలి కానీ దైవజనుడు ఒప్పుకొనక నీ వెంట రాను, నీ ఇంట భోజనం చేయను అనను. కారణం అనగా యెహోవా నీవు ఎక్కడ అన్నపానములు పుచ్చుకొనకూడదు, వెళ్ళిన మార్గం తీరు రాకూడదు అని ఆజ్ఞాపించాను. అయితే ఆ ముసలి ప్రవక్త, దేవుని దూత నాకు ప్రత్యక్షమై నిన్ను నా ఇంటికి పిలిచి భోజనం పెట్టుమని చెప్పాను. వాస్తవమేనా? అది కరెక్టా? అలాంటి వ్యక్తి చెప్తే నమ్ముతాం. కానీ దేవుడి ఎంత చెప్పినా దేవుడి మాటను ప్రకృతితో చేస్తాం. అవునా? ఆదామోగోలు చేసిన పని అది కదా. ఆదామోగోలు చేసిన పని అది. దేవుడు వద్దన్న పండు తిన్నారు. వారు పాపం చేయకపోతే జనరేషన్ అంతా ఉండేది కాదు, ఇలా ఉండేది కాదు. ఒక్క పాపం చేసి నర జాతి అంతటిని పాపమును కమ్ముకున్నారు. ఎంత ఘోరమైన సంగతి! శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం కొరకు పాపం చేయడానికి వెనుకాడరు. ఈ దినాల్లో చాలా ఎంతో భయంకరమైన పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి. అయితే అని ఆ అబద్ధం ఆడాడు. ఆ దైవజనుడు అతని వెంట వెళ్ళాడు. ఎందుకు? దేవుని నామమున నాతో దేవుడు మాట్లాడినాడు అన్నందుకన్నా వెళ్ళాడు. అప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోతుంటే ఏం జరిగింది? దారిలో శుభం అడ్డమై చీల్చేసింది. ఈ దైవజనుడిని ఏం చేసింది? సింహము అడ్డం వచ్చి, చూడండి, దైవజనుడు ఇంటికి వెళ్ళాను. అతని ఇంటి ప్రవేశించి ఆ ఇంట భోజనం చేశాను. కానీ వారు భోజనం చేస్తుండగానే ఆ ముసలి ప్రవక్త నోటనే దేవుడు తన వాక్కు నుండి అతని మీదికి రాబో సంగతులను ప్రకటిస్తూ ఉన్నాడు. అతడు భోజనం చేసి తిరిగి వెళ్ళుచుండగా ప్రభు అతనిని సింహములకు అప్పగించను. ఏం చేశాడు? సింహములకు ఎవరు? దేవుడు. ఎందుకు? దేవుడు వద్దన్న పని చేశాడు. అన్నపానములు పుచ్చుకోకూడదు ఎక్కడ అన్నాడు. ఈయనేం చేసినాడు? అబద్ధం. ఒకడు మోసం చేస్తే మోసపోతావా? దేవుని మాటను ప్రకృతితోచి ప్రవక్త మాటను నమ్మి, అబద్ధ ప్రవక్తను నమ్మి పాపం చేయడానికి, వద్దన్న పని చేయడానికి వెంటాడడం లేదు. కనుక నేను దేవుని కార్యము చక్కగా నెరవేర్చడానికి సంతోషంతో దేవుని ఆజ్ఞను మర్చి దేవునికి విరోధంగా ప్రవర్తించి ప్రాణం కోల్పోయాడు. అవునంటారా? దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి ప్రాణం కోల్పోయారు. పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూతలు చెప్పినను ముందు దేవుడు చెప్పిన మాటకే లోబడి నడుచుకోవాలి. సాతానుడు మిమ్మలను ఎక్కడ ప్రేరేపించితే అక్కడికి వెళ్ళడం దైవ చిత్తమా కాదా మనమే ఆలోచించుకోవాలి. రెండవది దావీదు మొదటివాడు, రెండవది దైవజనుడు. దైవజనుడు అంటే ఏం చెప్పండి? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుడు. మామూలు వ్యక్తి కాదు, పాస్టర్ కాదు, డాక్టర్ కాదు, ఇంకేముంటాయి ఈ లోక డిగ్రీలు పెట్టుకునేవాడు కాదు. దేవుని చేత ఏర్పరచబడిన వారు వీరందరూ కూడా వారు పాపం చేస్తున్నారు. కనుక మన జీవితంలో ఎలాంటి దేవుడు
ఏ వ్యక్తి అయినా సరే వాడు పైనుంచి ఊడిపడినా సరే దేవుని వాక్యానికి విరుద్ధంగా సలహా ఇస్తే దానికి లోబడకూడదు. అందులో నేను చెప్పగలను. నా జీవితంలో నేను రక్షింపబడిన తర్వాత సాతాను ఎన్ని ప్రేరేపిస్తే కూడా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా స్థానిక సంఘాన్ని వదిలిపెట్టలేదు. సంఘమంతా ఒక్కటై, నేను ఒక్కటైనా కూడా సంఘమును విడిచిపెట్టిన వారని కాదు. మీలో ఉన్నారా? అట్లా ఉన్నారా? చెప్పు. ఏ సంఘం అంటే ఆ సంఘం తిరగడం దైవ క్రమం. అది ఎన్నటికీ వాక్యానికి విరుద్ధమైందని తలంచడం. మన ఓన్ విల్, సొంత ఇష్టం ఉంది కనుక మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే దైవ క్రమము కాదు. ఒకసారి విన్న తర్వాత కూడా మళ్ళీ అదే పని చేశామా, పొందబోయే వెంటనే కాకపోవచ్చేమో, దాని సమయంలో శిక్ష అనుభవిస్తాం. కనుక దేవుడు చెప్పిన స్థలాల్లో నిలిచి ఉండాలి, స్థిరంగా ఉండాలి. పోల్చి ఉన్నట్టుగా అటు ఇటు వెళ్ళకూడదు. కదలని వారుగా, భారం భరించేవారుగా, వాక్య పరిచర్య చేసేవారుగా, ఆత్మలు తెచ్చిపెట్టేవారుగా, సంఘంతో ఏకీపించేవారుగా ఉండాలి. తర్వాత ఇంకొక వ్యక్తి చెప్తారు, ఏలియా. ఎవరు? ఏలియా. ఏలియా అంటే నిరాశపడినవాడు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. ఏం చేసినాడు? నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేసినాడు. అంతకు ముందే ఆహాబు రాజు దగ్గర దేవుడు వెళ్ళి చెప్పుమన్న సంగతిని చెప్పి అన్నాడు, ఈ ప్రవక్త దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, ఎన్నో అద్భుతములు చేసినవాడు కాదా. ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు, మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. అవునా? ఆహాబు రాజు, ఆయనతో కూడిన జనము దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే ఆ దేవుడిని యెహోవా ఏలియా ప్రవక్తను పంపించాడు. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, మీరు చేసిన పాపమును బట్టి 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచైనను కురవదని ప్రకటించాడు. డైరెక్ట్గా రాజు దగ్గర ప్రకటించి అక్కడి నుంచి వెంటనే వెళ్ళి రమ్మన్నాడు. వచ్చేసిండు. వచ్చిన తర్వాత నీవు ఎక్కడ వెళ్ళకూడదు. ఎక్కడ వెళ్ళాలా? ఒక బద్రీ వృక్షం కింద కూర్చున్నాడు. దానికి ముందుగా ఏలియా ఒక్కడే 450 మంది అబద్ధ ప్రవక్తలను చంపేశాడు. ఈ ఏలియా ప్రవక్త చూశావా? యెహోవా కొరకు పౌరుషం గలవాడై ఉండెను. 3.5 సంవత్సరములు వర్షము కురవకుండా ఆకాశం మూసినవాడు, మరలా ప్రార్థించి వర్షము రప్పించినవాడు, కర్మేలు పర్వతం మీద బలిపీఠంపై ఆకాశము నుండి అగ్ని రప్పించటం వలన యెహోవాయే నిజమైన దేవుడని రుజువు చేసినవాడు. అవునంటారా లేదా? 450 మంది బయలు ప్రవక్తలను వధించాడు. ఇన్ని గొప్ప కార్యములు చేసిన ఈ ప్రవక్త ఏలియా, నీ ప్రాణం వారిలో ఒకరి వలె చేస్తానని యెజబెలు పంపిన వర్తమానకు భయకంపితుడై పారిపోయి ఒక బదిలీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, నా ప్రాణం తీసుకొను అని దేవుని ప్రార్థించను. పాపముతో, అవినీతితో
విగ్రహాలతో పోరాడిన ఏలియా ఒక స్త్రీకి భయపడి పారిపోయాడు. ఈ సమయంలో ఏలియా దేవుని శక్తిని నమ్మలేకపోయాడు, దేవుని కృపపై ఆధారపడలేకపోయాడు. దేవుని సెలవు లేకుండా తనకేమీ సంభవింపదని విశ్వసించలేకపోయాడు. అయితే దేవుడు అతన్ని బలపరిచి అతడు చేయవలసిన పనిని అప్పగించాడు. ఏలియా ద్వారా దేవుడు తన కార్యములు సంపూర్ణంగా నెరవేర్చినట్లు నిరాశ చెట్టు కింద కూర్చున్న ఏలియాను లేపి నిరీక్షణ, విశ్వాసము, ఆత్మీయ శక్తి కలిగి సాగిపోయాడు. చివరికి మరణము రుచి చూడక అగ్నిరథములు గుర్రముల మీద జీవంతో పరలోకమును చేరుకున్నాడు. అంటే మరణమును రుచి చూడకుండా ఆ విధంగానే ప్రభు పిలుచుకున్నాడు. అవునంటారా? ఇంత గొప్ప కార్యం చేసిన వాడు, ఒక స్త్రీ అన్యురాలు కోపముతో బెదిరిస్తే దేవుడు, ఇంత గొప్ప దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న సంగతి పక్కకు తోసివేసి ఆ స్త్రీ మాటకు భయపడి మరణాపేక్ష కలిగిన వాడుగా ఉంటున్నాడు. మన జీవితం ఎలాగుంది? మనం ఎట్లుంటున్నాము? మనం ఎట్లు ప్రయాణం చేస్తున్నాము? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎదిగి స్థిరులను కదలివారులు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. హృదయంలో ఈ మాటను బైహార్ట్ చేసి పెట్టండి. మీ హృదయాల్లో ఏం చేయాలా? రాసుకొని పెట్టుకోండి. ఈ చదువుకుంటూ ఏం చేయాలో మీకు చెప్తాడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు. మళ్ళీ చూద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందుగా వ్యర్థము కాదని ఎరిగి ఏం చేయాలా? స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. మనం ఉన్నామా? అమాస పుణ్యానికి కూడా ఉండము. ఇంటామా? చెప్పండి. దేవుని పనిలో సువార్త ప్రకటించండి, హౌస్ విజిటింగ్ చేయండి, ఆత్మను దేవునింటికి నడిపించండి అంటే ఎవరు చేస్తే నాకేం, వారు నరకపోతే నాకేం ఏమంటారు? మన జీవితంలో మనం చూస్తున్నాము, దేవుడు చెప్పిన దేవుని భయం విడిచి తిరుగుతున్నాం. ఆవగిందంత దేవుని భయం లేదు మనకు. వాస్తవం చూసుకోండి, మన ఆత్మ మనకు సాక్ష్యం ఇస్తుంది. నాకు దేవుని భయం ఉంది అని చెప్పగలిగే వారు చెప్పండి చూద్దాం. దేవుని భయం ఉంటే దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటాం. అవునా? దేవుని భయం భక్తి ఇంత, అది కూడా కొద్దిగా ఉంటుంది, ఎక్కువ కాదు. అవసరమైతే వీరిలాగానే చేస్తాం. కనుక మన జీవితంలో దేవుడు ఆజ్ఞాపించింది చేయాలి. కనుక వీటిని పరీక్షించుకుందాం. ఎందుకనగా మన యాత్ర ఏ విధంగా లోకంలో కొనసాగుతున్నామో మనం సరి చేసుకొని యోగ్యమైన తిబల్లో పాల్పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రియతండి, యేసునామమున మరొకసారి ప్రార్థనకి వస్తున్నాం. మానవ దువాట్ల విత్తమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ కార్యం లోతుగా జరిగించి నిరాశించిన రూపంలో మౌనం మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి.